నరసా వెంకటేశ్వరరావు, ఎంకేబేగ్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. మనకి వాసవ్య మహిళా మండలి వారి ఆధ్వర్యంలో మరి మన పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు వారు ఎప్పుడు కూడా మంచి కౌన్సిలింగ్ ఇవ్వటం జరుగుతుంది. ప్రతి సంవత్సరంలో చాలాసార్లు వాళ్ళ యొక్క టీం తోటి మన పాఠశాలకు వచ్చి ఆడపిల్లలకు ముఖ్యంగా మంచి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఈ కౌన్సిలింగ్లో భాగంగా మరి చాలామంది ఆడపిల్లలు వారికి ఉన్నటువంటి అలవాట్లని మార్చుకోవడం జరుగుతుంది. ఈరోజు ఆడపిల్లలు అంటే తెలిసి తెలియక ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటున్నారు బయట. మరి చదువుకునే వయసులో 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులను తీసుకుంటే మరి వాళ్ళకి మంచి ప్రాపర్ గైడ్లైన్స్ ఇస్తే కానీ వాళ్ళు ఈరోజు ఒక మంచి స్థాయికి ఎదగడానికి అవకాశం జరుగుతుంది. అలాంటి పార్ట్లో భాగంగా మరి మన ఎంకేబేగ్ పాఠశాలకి ఈ యొక్క వాసవ్య మహిళా మండలి వారి యొక్క బృందంతో ప్రతిసారి పాఠశాలకు వచ్చి విద్యార్థినులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అసలు ఎలా మీరు ప్రవర్తించాలి, బయటకు ఉంటే ఎలా ఉండాలి, పాఠశాలలో ఎలా ప్రవర్తించాలి అనే దాని మీద మంచి అవగాహన సదస్సు ఇచ్చి మన విద్యార్థులకి ప్రతి సాటర్డే కానీ లేకపోతే వెన్స్డే కానీ వస్తే మేము కూడా ఒక 1 అవర్ కౌన్సిలింగ్ కోసం టైం కేటాయించడం జరుగుతుంది. అది మన విద్యార్థులకు చక్కగా ఉపయోగపడుతుంది. దానివల్ల చాలామంది ఉపయోగకరంగా భావిస్తున్నారు. మరి వాళ్ళు ఇచ్చేటువంటి గైడ్లైన్స్ చక్కగా పిల్లలకు ఉపయోగపడుతున్నాయి. దాంతో చాలామంది విద్యార్థులు వారి యొక్క స్టైల్ని మార్చుకోవటం జరుగుతుంది. ఇది పాఠశాల విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం. మరి ఇలాంటి స్వచ్ఛంద సేవా సంస్థల వారు మరి పాఠశాలల్లో చక్కగా కౌన్సిలింగ్ ఇస్తే చక్కగా ఆడపిల్లల్లో చైతన్యం వచ్చి ఒక మంచి విద్యార్థులుగా తయారవుతారు. అలాగే మరి వీరు చెప్పేటువంటి అంశాల్లో ఇంకొక మంచి ముఖ్యమైన అంశం ఏంటంటే చైల్డ్ మ్యారేజెస్. ఈ చైల్డ్ మ్యారేజెస్ని కూడా అరికట్టడానికి వీరు చక్కగా విద్యార్థులకి వాళ్ళ వయసును బట్టి ఫలానా ఇంత వయసులో మనం పెళ్లి చేసుకోవాలి, తర్వాత చిన్న వయసులో చేసుకుంటే వచ్చేటువంటి ఇబ్బందులు అలాంటివి కూడా చక్కగా పిల్లలకు చెప్పడం జరుగుతుంది. దాంతో పిల్లలు కూడా చక్కగా వింటున్నారు. చాలామంది విద్యార్థులు దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ వారి యొక్క స్టైల్స్ని చదువు మీద కేటాయించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వీరు ఇలాంటి కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల కొంత ఇంకా లాభం ఏంటంటే డ్రాప్అవుట్స్ పాఠశాలలో కొంతమంది పిల్లలు మధ్యలో మానేయటం జరిగింది. అలాంటి విద్యార్థుల్ని కూడా వీరు చాలామంది కొంతమంది ఇళ్ళకెళ్ళి వాళ్ళు మోటివేట్ చేసి మళ్ళీ పాఠశాలలో కూడా హ్యాండ్ ఓవర్ చేశారు, తీసుకొచ్చి చెప్పడం జరిగింది. ఇది వాళ్ళు చేసేటువంటి కృషి చాలా అభినందించవచ్చు దాన్ని కూడా. అలాగే మొన్న ఇటీవల మనకి December 7th కూడా మనకి మెగా పేరెంట్స్ మీటింగ్ అని ఒకటి ఏర్పాటు చేశారు మన పాఠశాలలో. అది స్టేట్ వైజ్ ప్రోగ్రాం. దానిలో కూడా ఈ యొక్క వాసవ్య మహిళా మండలి సభ్యులు ఆ రోజు పాఠశాలకు వచ్చి వాళ్ళు కూడా చక్కగా మంచి కోఆపరేషన్ ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చేటువంటి మంచి గైడ్లైన్స్ని మా పాఠశాలలో చదువుతున్న ఆడపిల్లలు చక్కగా ఉపయోగించుకుంటున్నారు. మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయటం చాలా అభినందించాల్సిన విషయం. మరి దీన్నే ఇంకా కొనసాగిస్తూ ఎక్కడైతే విద్యార్థినులు చెడు ట్రాక్లోకి పడుతున్నారో, రాంగ్ ట్రాక్లో ఎవరైతే ఉంటున్నారో వారందరినీ కూడా ఒక మంచి ట్రాక్లో పెడతారని చెప్పి ఆశిస్తున్నాం. మరి ఇదే చక్కగా కొనసాగిస్తూ మరి అన్ని పాఠశాలల్లో కూడా వారి యొక్క సేవలను ఉపయోగించుకుంటే చాలా మంచి పని చేసినట్టు అవుద్ది. విద్యార్థులకు ఒక మంచి అవగాహన ఇచ్చినట్టు ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.